ఉన్న యుద్ధాన్ని ముస్లింలపై జరుగుతోన్న దాడిగా ఇరాన్ అభివర్ణిస్తోన్న పరిస్థితి. సో గల్ఫ్ దేశాల్లో కూడా ఆయా దేశాలపై అటాక్స్ జరుగుతూ ఉన్నా కూడా ప్రజల్లో ముస్లింలపై జరుగుతోన్న దాడిగానే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోన్న పరిస్థితి. రీసెంట్గా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి ఎంజీ రావు గారు, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే గనక ఇది ఒక క్రూసైడ్ అంటే మతయుద్ధంగా మారే అవకాశం ఏదైనా కనిపిస్తోంది? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, అదేవిధంగా ఇజ్రాయిల్లో ఈ ఇజ్రాయిల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అమెరికా డిఫెన్స్ ఫోర్సెస్లో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఆర్మ్గెడాన్ అనే వర్డ్. ఏంటంటే ఇది ఫైనల్ వార్. అంటే బైబిల్లో హీబ్రూ భాష ప్రకారం ఈ బైబిల్లో ఒక జడ్జిమెంట్ డే అనేది ఒక డే ఉంటుంది అనమాట. అదేంటే ఫైనల్ వార్. అంటే జీసస్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు, జీసస్ రాకడ ముందు ఒక ఫైనల్ వార్ జరిగిద్ది. అప్పట్లో ఎవిల్స్ని చంపడానికి ఈ దైవదూతలు చేసేది యుద్ధాన్నే ఇదిగా చెప్తారు. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ మీద ఇజ్రాయిల్ అనేది ఒక ఎవిల్ ఫోర్సు, దాన్ని సంహరించాలి, దాన్ని నాశనం చేయాలి అని జడ్జిమెంట్ డే. ఇది అపోకలిప్సో లేకపోతే ఇటు డూమ్స్ డే, ఇటు ఫైనల్ జడ్జిమెంట్ వారు ఆర్మ్గెడాన్ అనే ఒక వర్డ్ ఇక్కడ క్రిస్టియన్స్ దేశాలైన ఇజ్రాయెల్, అమెరికాలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. అది ఒక క్రిటిసిజం కూడా జరుగుతుంది ట్రంప్కి వ్యతిరేకంగా, ఏంటి ఇలా చేస్తున్నారని. కానీ దీనికి ప్రతిస్పందనగా ఇరాన్లో ఒక సీనియర్ క్లెరిక్ అంటే ఈ షియా మత పెద్ద ఏంటంటే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా అయితే మీరు ఆర్మ్గెడాన్ చేస్తారా, డూమ్స్ డే చేస్తారా, ఇస్లాం ఇంకా గొప్పది క్రిస్టియన్స్ కంటే, సరే మేము కూడా మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లాగా మేము చూస్తాం, మాకు కూడా ఒకటి ఉంది ఫైనల్ వారు. అదేంటంటే ఖురాన్లో ఉండే విధంగా ఆల్ కుబ్రా అనేది మేము తీస్తాం, మాది కూడా డూమ్స్ డే. అంటే వీళ్ళకే ఒకటి ఉంటుందండి. అంటే ఏంటంటే ఇస్లాము, క్రిస్టియన్ అనేవి అక్కడ ఒకటే మతం నుంచి, అంటే బేసిక్గా ఒక మతం అనేది ఒకటి ఉంటుంది. ఆ మతం నుంచే అక్కడ ఉద్భవించినాయి అనమాట. అంటే జీసస్ అటు మహమ్మద్ ప్రవక్త, ఈ రెండు మతాలు ఏంటంటే ఆల్మోస్ట్ ట్విన్ బ్రదర్స్ లాగా ఉద్భవించింది మిడిల్ ఈస్ట్లో. అవి ఉద్భవించినప్పటి నుంచి కూడా అవి ఒకటికొకటి పోరాడుకోవడం. కాబట్టి ఈ పవిత్రమైన ల్యాండ్ అంటారు, అది లెనెంట్ రీజన్. అంటే క్రెసెంట్, ఫెర్టైల్ క్రెసెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇటు ఇజ్రాయెల్, సిరియా, ఇరాక్, యూఫ్రటీసు, టైగ్రిస్ రివరు, ఈ ప్రాంతం ఈజిప్ట్లో కొంత భాగం, ఈ ప్రాంతం అంతా ఏంటంటే ద హోలీ ల్యాండ్ అని పిలుస్తారన్నమాట. అక్కడ ఆల్ మక్సా, మాస్కోటి, జెరూసలేమేటు, నజరత్ తోటి, ఇటు జీసస్ పుట్టిన ప్రాంతాలు, ఇటు అల్లా, ఇవన్నీ ఎక్కువగా తిరిగిన ప్రాంతాలు అన్నమాట. అంటే ఇస్లాము, క్రిస్టియానిటీ మతాలు పుట్టిన ప్రాంతం అన్నమాట ఇది. ఈ ప్రాంతం మాదంటే మాదని ఇటు క్రిస్టియన్స్, ఇటు ఇస్లాం, ఇవన్నీ మత యుద్ధాలకు సంబంధించింది. ఈ కాన్స్టాంటినోపిల్, ఒకరికొకరు బైజెంటైన్ ఎంపైర్, ఇవంతా ఒక మహాయుద్ధాలు అనమాట. దాన్నే క్రూసేడ్ క్రాస్ యుద్ధాలని ఇటు క్రిస్టియన్ చేస్తారు, వీళ్ళు జిహాదీ యుద్ధాలని వీళ్ళు చేస్తారు. కానీ ఫస్ట్లో క్రిస్టియన్స్ ఫస్ట్ ఫేజ్ వచ్చారు, కానీ తర్వాత ఇస్లాం పైచేయి వెళ్ళిందనమాట. మళ్ళీ ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటు ఇజ్రాయెల్ని 1945లో ఇటు బ్రిటన్, అమెరికా, క్రిస్టియన్ దేశాలు అక్కడ ఒకటి క్రియేట్ చేసాయన్నమాట. క్రియేట్ చేసి అక్కడ చక్కగా ఇస్లాం, ఇప్పుడు క్రిస్టియన్ ప్రెజెన్స్ ఉండేటట్టు జెరూసలేంని కంట్రోల్ చేస్తున్నారు. అందుకని జెరూసలేంని రాజధానిగా చేయడం మెయిన్ అని చెప్తారు. దాన్ని లెవెంట్ రీజన్ అంటారు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు తీసుకొచ్చే గ్రేటర్ ఇజ్రాయెల్ అనేది ఒకప్పటి పవిత్రమైన ల్యాండ్ క్రిస్టియన్స్కి అనేది ఇప్పుడు సూపర్ పవర్ అనమాట. ఈ విషయం మీదే క్రూసేడ్స్ జరిగి ఇప్పుడు ట్రంప్ ఆ విషయాన్ని పైకి తీసుకొచ్చేటప్పటికి ఇటు షియా పెద్దలు కూడా దానికి తీసుకున్నారు. అందుకనే ఈ ఒక ఇస్లామిక్ అంటే బ్రదర్హుడ్, 200 కోట్ల మంది ఇస్లాం, దీన్ని ఐక్యత కావాలి అన్నట్టు ఇరాన్ చెప్తుందండి. ఇరాన్కి అది చాలా బెనిఫిట్ అయిపోద్ది, ఎందుకంటే ఇరాన్ ఒంటరిది ఇప్పుడు దాకా. కానీ ఖైమనీని చంపిన తర్వాత అటు క్రూసేడ్ వాళ్ళు తీసుకొస్తే, ఏదో ఆర్మ్గెడాన్ అనే కాన్సెప్ట్ని, బైబిల్ కాన్సెప్ట్ తీసుకొస్తే, బైబిలికల్ కాన్సెప్ట్, వీళ్ళు ఖురాన్ కాన్సెప్ట్, ఆల్ కుబ్రాన్ తీసుకొస్తారు. అది ఇప్పుడు ఇస్లాం అంతా ఒకటి అయిపోతే అక్కడ అమెరికాకి చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకప్పుడు మధ్యయుగాల్లో జరిగిన యుద్ధాలు, మత యుద్ధాలు మళ్ళీ పైకి వచ్చేసినాయి ఈ డొనాల్డ్ ట్రంప్ వల్ల. ఇంతవరకు ఏ అధ్యక్షుడు ఇది తీసుకురాలి, ఈ ఇజ్రాయెల్ క్రియేట్ అయినప్పుడు కూడా అది తీసుకురాలి. కానీ ఇప్పుడు మోస్ట్ జాతీయ అల్ట్రా నేషనలిస్ట్గా ఉన్న బెంజమిన్ నెతన్యాహు, ట్రంప్ తీసుకొచ్చింది. దీనివల్ల వీళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొస్తే మాత్రం ఇస్లామిక్ వరల్డ్లో ఒక యూనిటీ, ఐక్యత అనేది జరుగుతుందన్నమాట. అది ప్రమాదం అయిపోతుంది. ఇది ప్రపంచ భద్రతకు కూడా ముఖ్యం, చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ప్రపంచంలోనే టాప్ 2 రిలీజియన్స్లో ఇటు క్రిస్టియానిటీ, ఇస్లాం, ఈ రెండిట్ల మధ్య కొలీజన్ కోర్స్ వచ్చి
మళ్ళీ మత యుద్ధంగా పరిణమిస్తుంది, ప్రపంచ శాంతికి చాలా చాలా పెద్ద విఘాతం అయిపోతుంది. ఈ క్రూసేడే మూడవ ప్రపంచ యుద్ధం అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. అది చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ట్రంప్ అక్కడ దాని విషయాన్ని ఈవెన్ అమెరికాలో కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ని. ఇది క్రూసేడ్ అనే విషయాన్ని తీసుకురావద్దు, ఇది మంచిది కాదు, దీనివల్ల అటు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఏకమయ్యే ప్రసక్తి ఉంది అనేది ఒకటి వస్తుంది. ఈవెన్ గుర్తుపెట్టుకోవాలి విషయం, ఇరాన్ ఇంతటి దాడి చేసినా మిగిలిన గల్ఫ్ కంట్రీస్ సౌదీ అరేబియా, సున్నీ కానీ యుఏఈ కంట్రీలు ఏవి కూడా ఇరాన్ మీద దాడి చేయడం లేదు. ఎందుకంటే ఇదే భయం, ఒకవేళ ఆల్రెడీ ఆయతుల్లా అలీ ఖైమని చనిపోయిన తర్వాత ఇస్లామిక్ ఇప్పుడు ప్రభుత్వాలు ఈ సున్నీ నేషన్స్ అనేవి ప్రభుత్వాలు వ్యతిరేకమే, కానీ ప్రజల్లో ఇరాన్ని హీరోగా చూస్తున్నారు. ఇప్పుడే అమెరికా అటాక్ చేస్తుంటే ఇటు ఇజ్రాయెల్ జియోనిస్ట్ సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్ అటాక్ చేస్తుంటే ఇరాన్ హీరోయిక్గా నిలబడింది, ఇరాన్ గ్రేట్ అనేది ఆ ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి ఇస్లామిక్ ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఇరాన్తో వ్యవహరిస్తున్నాయి, రక్షించుకుంటున్నాయి, ఆత్మరక్షణ. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని అటాక్ చేయడం లేదు, ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. కాబట్టి ఇస్లామిక్ ఐక్యత అనేది ఇప్పుడు ట్రంప్ చేసి ఒక దుందుడుకు చర్య వల్ల వస్తుందన్నమాట. అది క్రూసేడ్ టర్న్ తీసుకుంటే మాత్రం వరల్డ్ అనేది షేక్ అయిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయవలసిన అవసరం అయితే ఇక్కడ ఆల్ కుబ్రా వర్సెస్ ఈ యొక్క ఆర్మ్గెడాన్ అనే కాన్సెప్ట్లు, ఈ బైబిలికల్లో ఖురాన్ కాన్సెప్ట్లు అనేవి ముందుకు రాకూడదు. వస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే ప్రపంచ శాంతికి. ఎంజీ రావు గారు, ఇప్పటివరకు జరుగుతున్న ఈ యుద్ధం